జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతిలో ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడి కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశి అయిన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యులు మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా లేదు. మీరు గతంలో చేసిన పనుల వల్ల కావచ్చు, లేదా ఈ వారం మీరు మాట్లాడే మాటల వల్ల కావచ్చు, మీకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వారం మీరు మాట్లాడే మాటల వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. దాన్ని మీరు నియంత్రించుకోవచ్చు. మాట విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల. ఈ గతంలో జరిగిన విషయాలకు, మీరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు జవాబుదారీగా ఉండాలా అన్నట్లు మీకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకవేళ ఇలా కాకపోతే మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో మీకు గతంలో జరిగినవి కావచ్చు, లేదా ఈ వారం జరిగేది కొన్ని తలకాయ నొప్పులు పిల్లలకి సంబంధించిన విషయాల్లో వస్తాయి. పిల్లలకి సంబంధించి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో అన్నట్లు మీకు సిచ్యువేషన్స్ తటస్థపడతాయి. బట్ అది మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుందా రాదా, ఇది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచారంలో ఇంతవరకే ఇండికేట్ చేస్తుంది. మీ జన్మజాతకంలో ఒకవేళ ఇలాంటి గ్రహస్థితులు ఉంటే అంటే జవాబుదారీగా చెప్పుకోవాల్సి వస్తుంది. లేకపోతే కనుక అసలు మీరు జస్ట్ ఈ భ్రాంతిలో ఉండి బయటపడిపోతారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవి చూడరు. ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ ఇలాంటి విషయాల్లో మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీ హెచ్ఆర్లతోటి, మీ హయ్యర్ అఫీషియల్స్ తోటి కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఈ వారం మీకు కొన్ని చిక్కులు తలెత్తుతాయి. మీకు అనిపిస్తుంది అసలు ఈ వారం మీకు జరిగే సిచ్యువేషన్స్ అసలు మీ ఉద్యోగానికి ఏమన్నా భంగం కలుగుతుందేమో అన్న భయం కూడా మీకు భీతి కొలిపే విధంగా, అన్న భయం తలెత్తే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. కానీ ఇవన్నీ కూడా ఏవి మీరు చూడరు. అంటే జస్ట్ అక్కడ మీకు ఆ భయంతోనే పోతున్నాయి, అంతేకాని ఇది మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయరు. ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు? ఇది
మానసికంగానే అనుభవిస్తారు ఆ భయంతో. ఆ భయం మానసికంగా పడడంతో మీకు పోతుంది. అంతేకాని మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏవి అనుభవించారు. అంటే మీ ఉద్యోగానికి వచ్చిన డోకా అయితే ఏం లేదు, అంతా బాగుంటుంది. మీ మనసే మీకు శత్రువు అన్నట్టు రకరకాల ఆలోచనలు మీ మనసే మీకు కలిగిస్తుంది. ఇది కూడా ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి. ఇక అందరూ సాఫ్ట్వేర్లోనే ఉండాలని ఉండదు. రకరకాల క్యాడర్స్లో చేసేవాళ్ళ రకరకాల రంగాల్లో ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం బాగా ఉంది. ఇదే పాయింట్ అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పిన పాయింట్ అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. కాకపోతే మీ అందరికంటే ఇంకొక బోనస్ 30% ఎక్కువ ప్రాబ్లం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు ఉంది. అంతే తేడా. మీకు కొంత బెటరు. వాళ్ళ మీదట పోలిస్తే గుడ్డిలో మెల్ల అంటాం కదా, అలా మీకుంది. వ్యాపారస్తులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ మీద లేనిపోని నిందలు కొంత వస్తాయి మీ క్లయింట్స్ నుంచి. లేదా మీరు ట్రాన్సాక్షన్స్ చేసే పెద్ద పెద్ద తలకాయలు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మీకు మాట చెడే అవకాశం ఉంది. అందువల్ల మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మాట చెడడం వల్ల ఏంటంటే వాళ్ళకి మీకున్న రాపో కావచ్చు, అదంతా కూడా ఇంకా డిస్ట్రాయ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత మీరు ఎంత అతికించాలని చూసినా అతక్కకపోవచ్చు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో డీల్ చేసే వ్యాపారంలో మీరు ఉంటే కొంత కేర్ఫుల్గా ఉండండి. వీలైనంత వరకు ఈ వారం మీరు అంటే జస్ట్ చాలా ప్రొడక్టివ్గా ఎంతవరకు అవసరమో అంతవరకే ఎవరితో అయినా ఉండడం, మాట్లాడడం, చాలా జాగ్రత్తగా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉండడం అయితే వ్యాపారస్తులకి చాలా అత్యవసరం ఇది. ఇంకా ఒకవేళ అందరూ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తోటే ఉండాలని ఉండదు. నార్మల్గా కూడా డే టు డే లైఫ్లో వ్యాపారం అంటేనే అందరితోటి అంటే లావాదేవీలు ఉంటాయి జనంతో. సో మీ యొక్క క్లయింట్స్ వల్ల మీకు కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ వారం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ క్లయింట్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారం వరకు మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి బలం పూర్తిగా లేదు. ఇక్కడ మీ జన్మజాతకంలో బుధ బలం చాలా బాగా ఉంటే ఇది మీకు చాలా ప్లస్ అవుతుంది. బుధ బలం మీకు అంటే ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే దీనికి రివర్స్ అనమాట. మీకు అందరితోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి. మీ బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది. మీ పిల్లలు మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంటే ఈ వారము ఇందాక నేను చెప్పాను కదా, పిల్లల వల్ల కొన్ని జవాబుదారీ విషయాలు ఉంటాయని చెప్పి. బుధబలం మీకు ఉంటే అప్పుడు మీ పిల్లల తరఫున మీరు జవాబుదారీ చెప్పాల్సిన అవసరం లేకపోగా మీకు పిల్లల వల్ల తలెత్తుకునే సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. అంటే వయసు వరుస. ఇది మీ జన్మజాతకంలో బుధబలం ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఈ పాయింట్ ఆధారపడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగానే ఉంది. మీ జన్మజాతకంలో కళ్యాణ గడియలు ఉంటే మీరు ప్రయత్నాలు చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్కి మంచి సమయమే. హౌస్ వైఫ్స్కి మంచి సమయమే. కాకపోతే కొంత మీ హెల్త్ పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కొంత రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు. 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది. మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే
మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం. ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారం అంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.